అందుకని చెప్పాడు, ఈయన మీకేం తెలుసే, మీరు 13 ఏళ్ళు ఇక్కడ ఆకులు అలములు తిని పురాణ పురుషులు ఎవరో ఋషులు వస్తుంటే కథలు వింటూ ప్రవచనాలు వింటూ కూర్చున్నారు శుభ్రంగా. మీరు వాడు అలా చేయలేదు, అభ్యాసం చేశాడు. ఆ అభ్యాసం అంతా ఇప్పుడు చూపిస్తాడు. అందుకని ఎప్పుడు బలవంతుడు కంటే ఆ బలానికి తగిన పరిశ్రమ చేసిన వాడే విజయం సాధిస్తాడు. అందుకని మీరు న్యాయంగా గెలవాలంటే కష్టం. భీముడు ప్రతిజ్ఞ చేశాడు కదా, ప్రతిజ్ఞ నెరవేర్చడం కూడా క్షత్రియ ధర్మమే కదా. అందుకని శుభ్రంగా సందు దొరికినప్పుడు తొడ మీద కొట్టేయమని చెప్పు, మొహమాట పడకు అని చెప్పాడు. పైగా అప్పట్లో ఇప్పుడున్నంత మీడియా లేదు కదా, గొడవ లేదు, టీవీలు లేవు, రేడియోలు కూడా లేవు, ఎవరు చూశారు, వేసేయి అని చెప్పాడు. లేత సావడని చెప్పాడు. ధర్మాన్ని మనకి దానంతరం అది గెలవదయా, అలా మూర్ఖంగా ఆలోచించద్దు, నువ్వు ప్రయత్నం చేయాలి అని చెబితే. కానీ ధర్మం గెలిచే అవకాశం, తొడ మీద కొట్టే అవకాశం కూడా ఎలా వచ్చిందంటే ధర్మ సూక్ష్మం. ఇప్పుడు తల్లిదండ్రులు